హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఉదయం నుంచి అయితే మంచి వాన పడుతూ ఉంది. పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్నాను. వాన తగ్గితే తీసుకెళ్తానండి. మళ్ళీ స్టార్ట్ అయింది వాన. మా పిల్లలు చూడండి స్కూల్కి రెడీ అయ్యి ఏ విధంగా ఆడుకుంటున్నారు. చాలామంది అడుగుతూ ఉన్నారు మీ పిల్లల్ని చూపించండి అని. వాళ్ళు ఉదయంనే స్కూల్కి ఇట్లా వెళ్ళిపోవటం, పైగా పిల్లల్ని ఎక్కువగా చూపించడానికి ఇష్టపడట్లేదు యూట్యూబ్లో. ప్రణవ్ హాయ్ చెప్పు. పళ్ళన్నీ ఊడిపోయినాయి. జాను నిన్న నెల్లూరుకి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ పిల్లాడికి ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకొని ఇంటికి వచ్చేటప్పుడు బాబు అయితే ఈ బొమ్మలు కావాలన్నాడు. అందుకని ఈ బొమ్మలు తీసి ఇచ్చాము. ఇద్దరు కలిసి ఆడుకుంటా ఉన్నారు వీటితో. అబ్బి కారు నా కారు 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఇట్లా వానైతే బయట వస్తుంది, లేకుంటే స్కూల్కి టైం అయిపోయింది. ఈరోజు నిన్నటి నుంచి పరీక్షలు జరుగుతున్నాయి. వీళ్ళకి తీసుకెళ్ళాలి పిల్లల్ని స్కూల్కి. ఏం ప్రణవ్? యూనిఫామ్ ఇదే యూనిఫామ్ డైరీ వేసుకోవాలంతే. మా పెద్ద బాబు రెడీ అయిపోయినాడు. మా ఆయన ఏం చేస్తా అన్నాడు బయట చూడాలి. వర్షం పోయా వాన కనిపించలే. పైన చూడు వాన వస్తా తడుస్తా ఉన్నావు నువ్వు. చెట్లకి పాదులు చేస్తున్నాడు. ఏం చేస్తున్నావ్యా? ఈ చెట్టుకి చూడు గేర్లు పైకి వచ్చేసినట్టుంది. అంతేనా? ఇదిగో ఇది మొక్కజొన్న. నేను అనుకున్నాను ఇదిగో ఏ కాయలు అనుకున్నా. తెలియదు కదా, మనం ఎప్పుడు పెంచలేదు కదా. ఈ పూతనే కాయని మనం అట్టే కదా, పూత నుంచే కదా కాయ వేస్తుందాం. ఇదిగా ఇక్కడ ఉంది మనం మొక్కజొన్న దాంకొని ఉంది చెట్లు. మొత్తం క్లీన్ చేయాలి, చుమ్మాలి. ఇదిగో ఈ దళ్ళన్నీ మా ఆయన నరికే చూడండి. ఈ నరికిన ఆకులన్నీ అక్కడ పడిపోయి ఉన్నాయి. ఇట్లన్నిటిని నేను క్లీన్ చేసి చుమ్మితే తోట బాగుంటుంది. వర్షం వచ్చేస్తుంది. చెట్లు చెక్కంగా చేసాం. ఈసారి చేయకూడదు, తెలియదు కదా మనకి. చెట్లు ఉన్నాయి, పిచ్చి చెట్లు ఉన్నాయి. ఇదిగో అల్లం అల్లమా అల్లం అదే అయ్యిండొచ్చు అనుకుంటా. నేను అల్లం కంటే ముందు ఇగో మిరపనారు పోసే ఇక్కడ కొద్దిగా మాత్రం వచ్చాయి. అల్లం అయి ఉంటుంది అనుకుంటా, అదే అనుకుంటా. మొన్న ఒకసారి వేసి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసి ఏ పక్క వేస్తున్నానా అని నేను కనిపించలే. ఇప్పుడు ఏకం చెట్టు వచ్చేసింది. ఇంట్లో ఒక కొత్త ప్రపంచం సృష్టించేస్తున్నారు ఆ పిల్లల. మొత్తం ఆటే బొమ్మలతో. బెండకాయల చెట్లు కొనాలి మనం. అవసరం లేదు అనుకుంటా, ఎందుకంటే గోదుగా వదిలేస్తున్నావా? కొనాలా? ఇగో అవసరం లేదు. అయ్యే వస్తావా? ఏ వచ్చేస్తాయి ముద్రపోయిన బెండకాయలు.
ఇక ఫ్రెండ్స్ ఇవి ముద్రపోయినాయి బెండకాయలు, అంటే వీటితోనే విత్తనాలు తీసేసుకుంటాం. ఇంకా ఉన్నాయి చిన్న చిన్న కాయలు, వాటిని ఏరే వాళ్ళు అడుగున్నారు. 3 సార్లు వండుకొని తిన్నాము. ఇంకా ఈసారి ఏరే వాళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నిస్తాం. కొద్దిగా వస్తున్నాయి, ఎందుకని ఇంట్లోకే సరిపోతున్నాయి మాకు. ఏం కృప గడ్డి ఉంచినట్టుందాడా? గట్టి మంచిదండి, గరికి గరికి గిరకు చూయ తీసేదా ఉండి 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 పైన ఉంది. ఉండి ఉండి తెద్దాం. ఇప్పుడు గిరకు వస్తే చెట్లు బాగా వస్తాయా? కాదు, కొంచెం మన నేల నా చెట్లు రావు కదా, ఆ గెరికి కొద్దిగా వచ్చిన తర్వాత ఆ ఏర్లు భూమిలో చేరుతాయి, కొంచెం ఎరువు లాగా తయారవుద్ది. నిన్న ఈ చెట్లన్నీ కట్ చేశానండి, ఆ ఆకంతా రాలిందనమాట. నీడకి త్వరగా ఎదగవు నీడ ఉంటే, అందుకని ఈ చెట్లన్నీ కట్ చేశాను. ఆ ఆకంతా రాలింది, కృప సమ్ముతా ఉంది. ఏమా కానీ రెడీ అవ్వండి, స్కూల్కి వెళ్తారు. బట్టలన్నీ ఉతికేసా? అన్నీ ఉతికేసాను. ఇక మిషన్కి వేసా? మిషన్కి వేసేసాను, అన్నీ ఉతికేసాను. ఒకరోజు బండ మీద ఉతికితేమే? ఉతకాలి అనుకుంటున్నా, ఉతకలేకపోతున్నా, టైం ఉండట్లే నాకు. పిల్లల్ని బడికి ఫ్రీ చేసి పనులు సరిపోతున్నాయి. ఏమని కదా. సరే, పిల్లలైతే స్కూల్కి రెడీ చేస్తున్నాను, తీసుకెళ్ళి వదిలేయాలి. టైం అయిపోయింది. ఈరోజు ఎగ్జామ్ పిల్లలకి, బాగా రాయాలని కోరుకోండి. మీ అమ్మ వాళ్ళ ఇంటికే కదా? అయినా సరే చాలా భయపడింది కృప. అప్పు తీసుకున్న డబ్బులు ఎత్తుకెళ్ళిపోయిలా, అప్పటి నుంచి చాలా భయపడిందండి. ఆ అప్పు మాత్రం అట్టే కట్టాలి మనం. ఆ ఎత్తుకుపోయిన వ్యక్తి మాత్రం ఆ డబ్బులతో ఎంజాయ్ చేసి ఉంటాడు. మనుషులైతే అర్థమవుతుంది. అబ్బి వేయాలంట తాళం, ఎందుకంటే ఈ మధ్య తాళం వేస్తే పని లేదు కదా. ఓన్లీ అదే గుడ్డ తెంచడం, అది దీంట్లో క్యారమ్ బోర్డు దాన్ని అడ్డం పెట్టేస్తే తాళం వేయటం తీయటం అనేది లేదు. అందుకని ఇప్పుడు కొత్తగా పిల్లలు వేస్తారు. అది ఒక బతికే కృప. ఇలాగ పక్కన వాళ్ళు డబ్బులు ఎత్తుకుపోయేదే. ఏం చేస్తావు, అదొక చెడ్డ బతుకు. దొరికాడండి దొంగ. కామెంట్ చేశారు ఒక వీడియోకి, చెప్తే నమ్మేట్టుగా ఉండాలి, దొంగలు పడ్డారని అని కామెంట్ చేశారు. దొంగ అయితే మా ఊర్లో పట్టుకున్నారని దొంగనే. మా ఇంట్లోనే కాదు, చాలా ఇండ్లలో దొంగతనం జరిగింది. హలో, వెళ్ళారా బడికి? యూనిఫామ్ ఇచ్చినారంటారా? నీకు యూనిఫామ్ ఇచ్చినారంటరా? ఓడికి ఆ పక్కనోడికి రా బడికి బదులురా. సారే గుట్టిస్తున్నాడు కొంతమందికి యూనిఫామ్. తీసుకొస్తా పోయి తీసుకురా పోడిని. హీరో లాగోలాడు, చిన్న హీరోయిన్. అబ్బా లావుతాడా? శర్వన్ పేరు, కానీ కొడుకులు లేదన్నా. అల్లుడే మాకు, అల్లుడు చిన్న అల్లుడు ఊరు నుంచి వచ్చాడు. అబ్బా బాగా నవ్వుతాడు. తీసుకెళ్ళ ముగ్గురిని బడిలో పోయి వదిలేసొద్దురా. వాన వచ్చేట్టు కొంత మీ అమ్మ కాడిచ్చిరా. అవకాడుందా అన్న బాగా
హాయ్ బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. అయ్యా ఏడుపు చేతల్లా అయ్యా. నవ్వు నవ్వు ఏడుపు ఒకటిగానే ఉంది. అండి దాదా. ఏం బరువుందా? బ్యాగు పుస్తకాలు ఎక్కువ ఇచ్చినారు. చిన్న అబ్బాయి బ్యాగ్ అంత బరువు లేదు, అందుకని అబ్బాయికి ఇప్పుడు రెండే కదా. నాకు కొంచెం తేలిగ్గా ఉంది. సాయంత్రం చాలా బరువు. ఒరా అమ్మా కలిసి ఈ దారిలోనే వెళ్ళేది బడికి. మా ఫ్రెండ్ చూపిస్తారు దారిలోనే ఉన్నాడు. సైడ్ సైడ్ బండి రోడ్డు మీద పోతా ఉండరు. అర్జుడైన పిల్లలు వేసుకుంది. అట్టికాయలు చూడు ఎట్టుందా, పొడిగ్గా ఉంది. ఏం కాయలు ఇవి? ఆ? అంతేనా? ఫ్రెండ్స్, మేము చిన్నపిల్లలప్పుడు ఈ గంట మోగిందంటే అంటే మేము బడికి పోకూడదు, అమ్మలకు బడి లేదు అని చెప్పినప్పుడు మాత్రం ఈ గంట మోగిందని విన్నారంటే అమ్మలు ఇంకా గుండెల్లా ఇంకా కొంచెం భయంగానే ఉండేది. అప్పటి నుంచి అట్టే ఉంది అది. అప్పటి నుంచి ఇలాగే ఉంది. గంట గంట మాకు కొంచెం కరిగట్టాలి అంతే. అరిగింది. ఆ రోజు ఇక్కడ ఫంక్షన్ జరిగింది చూడు, అక్కడ వాళ్ళు బడి పిల్లలు మొత్తం వచ్చి చిన్న పండుగ చేసేసారు. ఆ రోజు పొద్దున్నే పోయి ఆడ బుద్ధ నీళ్ళు మొత్తం ఉంది, దాంట్లో కడుక్కునే దగ్గర మట్టి ఉండింది. నేను సుందర చేపలు కట్ చేసుకొని రుద్దేశామా, తర్వాత నీళ్ళన్నీ పోయినాయి. ఆడ శుభ్రం చేసేసాం. సరే వెళ్ళండి. బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఉదయం నుంచి మా పనులు హడావుడిగా ఉంటాయి. మామూలుగా వీడియోలో మాత్రం ఎప్పుడైనా సరే హాయ్ ఫ్రెండ్స్ వంట వీడియో వరకే చూపిస్తాము. ఉదయం జరిగే పనులైతే చూపిము, చాలా తక్కువ. పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేసి ఇంకా ఖాళీ అయిపోయింది అనుకుంటే కుదరదు. ఇంకా ఏదో ఒక వంట వీడియో చేయాలి కాబట్టి వంట వీడియోనో లేదంటే ఇంకా చెరువుకి వెళ్ళటమో ఏదో ఒక వర్క్ ఉంటుంది. ఖాళీగా అయితే ఉండమండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.